లాంగ్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా మీ జర్నీ జర్నలిస్ట్గానే కొనసాగుతుంది. పూట తరంలో మీకు నచ్చిన జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే తడుంగకుండా చెప్పే పేరు ఏమైనా ఉందా? అంటే అలా అని కాదు, నేనేంటంటే అంటే ఉన్నారంటారా లేకపోతే ఉన్నారు అంటే నేను సగం పైన అమెరికాలో ఉంటాను. నేను అసలు అంటే మన మధ్యలో అటు ఇటు వెళ్ళిపోతున్నాం మనం. నేను ఆల్మోస్ట్ సగం టైం అమెరికాలో ఉంటాను. కరెంట్ జర్నలిస్టులు ఎవరు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఈ వాజ్ మై కొలీగ్, ఈవెన్ పతంజలి గారు, చాలా పెద్ద పర్సన్స్ తో జర్నీ కొనసాగింది. నా జర్నీ అంతా కూడా అంటే ఇప్పుడు ఈవెన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీ తరం వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న కుర్రవాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు, సో వాళ్ళు కూడా నాకు అంత పరిచయం లేదు. అందులో నేను ఏంటంటే సగం టైం అమెరికాలో ఉంటాను కాబట్టి ఈ కరెంట్ జర్నలిస్టులో బాగా రాసేవాళ్ళు ఎవరు అని నాకు తెలియదు. ఇప్పుడు ఈనాడు ఉంది, ఈనాడు రావు గారు ఉన్నారు, ఆయన పరిచయమే. ఎందుకంటే అంత జర్నలిజం స్కూల్, ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉండగా పరిచయం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండగా పరిచయం, ఇప్పుడు ఎడిటర్గా ఇప్పుడు ఆంధ్ర రీజియన్ చూస్తున్నట్టున్నారు. సో అలా పరిచయం, అది పెద్దవాళ్ళు అంతే. ఓకే, సో అప్పటి మీ మిత్రులు సన్నిహితులు ఉన్నారు, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ నడుస్తుంది. ఆ కాంటాక్ట్ నడుస్తుంది, కాంటాక్ట్ ఈజ్ లైవ్. ఎలాంటి మార్పులు రావాలని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం? సూచన ఇప్పుడు జర్నలిజంలో వచ్చిన స్పీడ్ ఇదివరకు లేదు, ఇదివరకు ఆ స్పీడ్ లేదు. ఇప్పుడున్న స్పీడ్లో జర్నలిస్ట్ కూడా అదే స్పీడ్తో పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న పత్రిక రన్ చేస్తున్నాను, తెలుగు టైమ్స్ అనేది. నేను అన్ని వార్తలు నాకు వచ్చేస్తూనే ఉంటాయి. నాకు సాయంత్రం 9 o'clock మెయిన్ న్యూస్ చూసినా కూడా నాకేం అనిపించదు. మొన్నటి పొద్దున్న పేపర్కి అయితే అసలే అనిపించట్లేదు. ఇప్పుడు అలాంటి రోజులు వచ్చేసాయి మనకి. ఇది అందరికీ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో వచ్చేస్తుంది, చేతిలోకి వచ్చేస్తుంది. మీరు దానికోసం మీ పేపర్లు ఎక్కలేదు, ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి, ఇవాళ గూగుల్ న్యూసే ఇచ్చేస్తుంటుంది, వెంటనే న్యూస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు జర్నలిస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్పీడ్తో పరిగెత్తాలి. అంత న్యూస్ అవైలబుల్ అయినప్పుడు మనకంటూ ఒక జర్నలిస్ట్గా ఒక మార్కు రావాలి అంటే చాలా గట్టిగా ప్రయత్నం చేసి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి రాయగలిగి ఉండాలి. అలా రాస్తేనే ఓకే, ఇది ఇతను రాశాడు అని గుర్తొస్తుంది. మనం ఇప్పుడు రాయగలిగితే చెప్తారు, నేను ఏదైనా ఒక లెటర్ రాసి ఇచ్చానంటే మా ఏదో రోటరీలు చెప్తారు, ఈ సుబ్బారావు రాశాడా, చాట్ జీపీటీ రాసిందా మా తెలుసులేండి అంటారు అన్నమాట. ప్రజెంట్ అలాగే అయిపోయింది అన్నమాట. రైట్ అండి. అండ్ ఇంకొక పెద్ద సీక్రెట్, చిరంజీవి గారు 100 days ఫంక్షన్లో మీ అబ్బాయి పేరు తీసుకురావడం, ఆ తర్వాత సంచలనం అయిపోయి ప్రతి న్యూస్ పేపర్లోనూ కవర్ అయింది అన్నట్టుగా. ఈరోజు మీరు మా ప్రేక్షకులకు ఆ విషయం చెప్పాల్సింది, ఎలా తెలిసిందని అడగద్దు. నేను ఈనాడులో సితారా ఇస్ ద మెయిన్ పేపర్ అండి, నా వసుంధర పబ్లికేషన్లో సితారా. రామోజీరావు గారు నేను చేరిన 2 నెలలకో 3 నెలలకో పిలిచి, సుబ్బారావు అప్పుడు 3 పత్రికలు ఉండేవి, సినిమా పత్రికలు. ఈనాడు గ్రూప్ నుంచి సితారా, ఆంధ్రజ్యోతి గ్రూప్ నుంచి జ్యోతిచిత్ర, ఉదయం గ్రూప్ నుంచి శివరంజని. ఓకే, ఇప్పుడు నువ్వు సితారా చూస్తున్నావు, శివరంజనికి దాసనారాయణరావు గారు ఉన్నారు, ఆయనకి ఎలాగో ఫిల్మ్ కనెక్షన్ మొత్తం ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ ఆయన చుట్టూ తిరుగుతుంటారు, ఆయన అందరు చుట్టూ తిరుగుతుంటారు. అలాగే ఆంధ్రజ్యోతి నుంచి అప్పుడు జగదీష్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి ఎండి, ఆయన కూడా సినిమా కనెక్షన్స్ ఉన్నాయి, లక్ష్మీ ఫిలిమ్స్. తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు, రెగ్యులర్గా మద్రాసులో ఆఫీస్ని చేస్తారు. రామోజీరావు గారు ఎప్పుడు బయటకు వెళ్ళరు, అట్టూరు రామారావు గారు ఒకరే సినిమా కనెక్షన్ ఏదైనా ఉంటే. సో వన్ ఆఫ్ యువర్ జాబ్స్ ఈజ్ టు మెయింటైన్ లైజన్ విత్ సినిమా పీపుల్ అని చెప్పారన్నమాట. సో నేను నెలకు ఒకసారి ఒక 3-4 రోజులు మద్రాసు వెళ్ళామన్నమాట. మా స్నేహితులే కాదు, ఈవెన్ మా వైఫ్ కూడా నన్ను టీచ్ చేసేదన్నమాట. ఇది ఎక్కడ ఉద్యోగం, ఫ్లైట్లో మద్రాసు వెళ్ళి హోటల్లో ఉండి కార్ తీసుకుని షూటింగ్కి వెళ్ళి చిరంజీవి గారితోనూ లేకపోతే బాలకృష్ణతోనూ విజయశాంతితోనూ వాళ్ళందరికీ హలో చెప్పి రావడం, ఇది ఎక్కడ ఇంత మంచి ఉద్యోగం ఎలా దొరికింది అని అనేవారన్నమాట. ఆ విధంగా అప్పుడప్పుడు నాకు వాళ్ళతో పరిచయాలు చేసుకుని సితార్ గురించి చెప్పి, ఈనాడు గ్రూప్ గురించి నేను చెప్పేది ఏమైనా ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసు కదా, చేస్తున్నామన్నమాట. అప్పుడే ఏం చేసామంటే మేము సితారాలో ఇంప్రూవ్మెంట్లో భాగంగా కవర్ పేజీ స్కాన్ చేయించేవాళ్ళం. ఇప్పుడంటే స్కానింగ్ మిషన్లు ప్రతి చోట ఉన్నాయి, కానీ అప్పుడు స్కానింగ్ మిషన్ మద్రాసులో ఒకటి ఉండేది, ఒక పెద్ద స్కానర్ పెట్టాడు. మేము హైదరాబాద్లో ఉన్నా సరే నేను రామోజీరావు గారు పర్మిషన్ తీసుకుని, అంటే క్వాలిటీ మెయింటైన్ చేద్దామని ఉద్దేశం, కవర్ పేజీ మద్రాస్ పంపించి స్కాన్ చేయించి వచ్చామన్నమాట. అందువల్ల ఏంటంటే కవర్ పేజీ చాలా
గ్రాండ్గా ఉంటుంది, ప్రింట్ చేస్తే కలర్స్తో ఉండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంపాక్ట్గా ఉంటుంది అనమాట. ఆయన చిరంజీవి చెప్పేవాళ్ళు, అరే సితార చూసి నేర్చుకున్నారా బాబు, వాళ్ళు స్కాన్ చేయిస్తున్నారు, మీరు స్కానింగ్ చేయండి రా, ఏంటి అసలు ఇది ఎంత అలిగిపోయినట్టు చూడు ఈ కవర్ పేజీ అని చెప్పి మిగతా జర్నలిస్ట్కి చెప్పేవాళ్ళు ఆయన. ఇంకా చెప్పాలంటే స్వయంగా అక్కడి నుంచి ఫోన్ వచ్చేది, అల్లు అరవింద్ గారు కానీ వాళ్ళు ఈనాడు ఆఫీస్కి వచ్చేది.